హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు కప్పు బియ్యం పిండితో అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ టైమ్స్ ఏమైనా కావాలి అని అంటే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఇక వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని అల్లం ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అండ్ అలానే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నానండి. మీరు కొత్తిమీర ప్లేస్లో కావాలి అనుకుంటే కరివేపాకైనా తీసుకోవచ్చు. వీటిని కచ్చా పిచ్చాగా అయితే మనం మిక్సీ చేసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని మిల్లు పట్టించుకున్నటువంటి బియ్యం పిండి ఉంటుంది కదండి, పొడి బియ్యం పిండి. మీరు బయట షాప్లో కొనుక్కున్నదైనా కూడా యూస్ చేయొచ్చు. 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. అండ్ అలానే మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 3 కలిసే విధంగా పిండిలో బాగా అయితే కలుపుకుంటున్నాను. చూడండి, మొత్తం అయితే ఈ విధంగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని మనం ఈ కప్పుతో అయితే కప్పుడు పిండి తీసుకున్నాం కదండి, సేమ్ ఎంత పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకొని దాన్ని అయితే మనం ఎసరు మరిగించుకున్నట్టు మరిగించుకోవాలండి. వాటర్ని బాగా వేడి చేసుకొని మరిగించుకోవాలి. ఇవైతే నేను మరిగించేసుకొని కొంచెం కొంచెం అయితే పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. చేయి పెట్టి అయితే కలపకండి, ఏదైనా స్పూన్ సహాయంతో కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలండి. వాటర్ మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. అప్పుడు మనకి పిండి మొత్తం ఈవెన్గా కలుస్తుంది. ఈ విధంగా కలిసిన తర్వాత ఒకసారి చేతితో అయితే క్లీన్ చేసి ఈ విధంగా నొక్కుకోండి. అప్పుడు మనకి వేడికి పిండి అనేది కొంచెం ఉడికినట్టుగా అవుతుందండి. చూసారు కదా, 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇది కాసేపు అయిన తర్వాత మీకు క్లిప్ తీసి చూపిస్తున్నాను. నేను దాన్ని మనం చపాతీ ముద్ద మనకి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అవుతుందండి. దాన్ని మనం ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ముద్దలా అయితే అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇలాంటి ఒక కవర్ తీసుకున్నానండి. కవర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదండి, దాన్ని కొంచెం అయితే తీసుకుంటున్నాను. ఇంత తీసుకోవాలని ఏం లేదండి, మీరు ఎంత కావాలి అనుకుంటే అంత పిండి ముద్దను తీసుకోవాలి. దాన్ని కొంచెం రౌండ్గా చేసుకొని మీద మళ్ళీ కవర్ వేసుకోవాలండి. వేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో అయితే మీరు ఈ విధంగా ఒత్తుకోవాలి. లేదు చేత్తో చేసుకున్నా కూడా పర్వాలేదండి. మీకు ఎలా వీలైతే చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలా చపాతీ కర్ర సహాయంతో అయినా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఇలా మనకి మంచి షేప్లో రావడానికి నేనైతే ఈ గ్లాస్ని యూస్ చేస్తున్నానండి. మీరు ఏదైనా కప్ కానీ మూత కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చండి. చూడండి, చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి. కానీ ఇవి చపాతీలా పల్చగా కాకుండా ఈ విధంగా మందంగా ఉండాలండి. చూడండి, ఇక్కడ మీకు నేను ఒకటి తీసి చూపిస్తాను. ఎంత మందంగా ఉందో మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఈ మాత్రం మందంగా ఉండాలండి. పల్చగా ఉంటే కనుక మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోతాయండి. అందుకోసం ఈ మాత్రం మందంలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా అప్పాలు అనేవి బాగా పొంగుతూ బాగా వస్తాయండి. ఇదే విధంగా ఇక్కడ నేను మిగతా అప్పాలని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు అన్నీ అవైలబుల్గా ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేయచ్చండి ఈ అప్పాలనైతే. ఈ విధంగా నేను మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒకటి అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇంకొకటి వేసే లోపే ఇదైతే పొంగిపోతుందండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. మనం పూరి ఫ్రై చేసుకున్నప్పుడు పూరి మీద ఆయిల్ ఎలా అయితే వేస్తామో అలా వేస్తే కనుక భలేగా పొంగుతుందండి. ఈ ఆపాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. కారం కారంగా 4 నుంచి 5 రోజులైతే కూడా నిల్వ కూడా ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్.
అదేవిధంగా ఇక్కడ నేను ఇవి కూడా పక్కకి తీసేసుకుంటున్నానండి ఫ్రై అయిన తర్వాత. చూసారు కదండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆపాలు అనేవి ఎంత బాగా రెడీ అయిపోయినాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఈ ఆపాలను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్